వచ్చిన ప్రధానంగా అన్ని ఛానల్స్ వచ్చిన హెడ్లైన్స్ ఏంటంటే కంపల్సరీగా వందే మాత్రం ఇది పాడాలి, చివరగానే జనగణమన పాడాలి అని ఒక రూల్ అయితే పెట్టేశారు. వందే మాత్రం కంపల్సరీగా పాడే తర్వాతే జనగణమన పాడాలి అని కూడా ఒక రూల్ పాస్ చేశారు. చూద్దాం అది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుందో, అప్పుడు ఒక క్లారిటీ మనకు వస్తుంది. సో అంటే ఇలాంటి ఎన్నో 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 చారిత్రక తప్పిదాలు వల్ల నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడు మనం సఫర్ అవుతూ ఉన్నాం. యు హ్యావ్ బీన్ సఫరింగ్ లాస్ట్ 70 years. అంటే మన పూర్వీకులు ఇంకెంత సఫర్ అయ్యారో. అప్పుడు ఇంత ఆర్టికల్స్ కానీ సోషల్ మీడియా లేకపోవడం వల్ల కొంతవరకు రూరల్ ఏరియాలో ఇబ్బంది లేకపోతే ప్రధాన నగరాల్లో చాలా సఫర్ అయ్యేవారు. అంటే మొన్న తమిళనాడులో ఒక సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దగ్గర హారతి వెలిగించడానికి వీళ్ళపై అనుమతి తీసుకోవాలా? దేవాలయం కట్టుబాటు ప్రకారం హైకోర్టు తీర్పిచ్చినా కూడా, ప్లాటూన్లతో పెట్టినా కూడా స్థానిక నాయకులు, స్థానికంగా ఉండే ప్రభుత్వ పెద్దలు, స్థానికంగా ఉండే పోలీసు అందరినీ వాళ్ళు అడ్డుకుంటారా? అక్కడ దర్గా ఉంది కాబట్టి హారతి ఇవ్వకూడదంటారా? ఎక్కడున్నాం సార్ మనం? ఇంకా కళ్ళు తెరవాల్సింది సనాతన ధర్మవాదులే నా అభిప్రాయం.